అల్లూరు జిల్లా రంపచోడవరం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా తాత్కాలికంగా మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు సేవలు ముగించిన వెంటనే ఆలయ ద్వారాలు మూసివేయబడ్డాయి. ఆలయ ఆచారాల ప్రకారం గ్రహణ కాలంలో దర్శనాలు, పూజలు నిలిపివేయటం ఆనవాయితీగా కొనసాగుతుంది. సోమవారం తెల్లవారుజామున ఆలయ శుద్ధి చేసి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం భక్తుల స్వామివారి దర్శనం మళ్లీ కల్పించబడుతుందని తెలిపారు. చోడవరం ఐపోలవరంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రమును ఈరోజు అనగా 7 సెప్టెంబర్ 2025 ఆదివారం నాడు రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంటకు సేవలన్నీ ముగించిన పిదప ఆలయం మూసివేయబడుతుంది. ఈ రోజంతా కూడా స్వామివారి దర్శనములు జరగవు. మరలా రేపు ఉదయం అనగా 8 సెప్టెంబర్ 2025 సోమవారం నాడు స్వామివారికి ఆలయ శుద్ధి జరిగిన తరువాత భక్తులందరికీ కూడా 7 గంటల పిదప స్వామివారి దర్శనం లభిస్తుంది. రంపచోడవరం ఐపోలవరంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రమును ఈరోజు అనగా కర్నూలు జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. యూరియా సరఫరాలో ఎలాంటి లోటు లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా స్పష్టం చేశారు. అదే సమయంలో ఉల్లి ధరలపై అసత్య ప్రచారాలను నమ్మి రైతులు నిరసనలకు దిగకూడదని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాచల్ సూచించారు. ఉల్లికి రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించిందని అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు. మార్కెట్లో ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని కోరారు. సో మెయిన్గా జిల్లాలో యూరియా అలాగే ఉల్లి కొనుగోళ్లు పల్లెకి పోతాం ఈ 3 ప్రోగ్రామ్స్ గురించి ఈరోజు మీ ద్వారా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మెయిన్గా యూరియాకి సంబంధించి జిల్లాలో ప్రజెంట్గా పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేదు. మనకి అవైలబుల్గా స్టాక్ యాజ్ ఆన్ డేట్ కూడా 3200 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో వీటిలో మార్కెట్ దగ్గర ఒక 2400, ప్రైవేట్ అవుట్లెట్లో కూడా 687, ఆర్ఎస్కేల్లో కూడా 188 టన్స్ యూరియా అవైలబుల్గా ఉంది. సో ఇనిషియల్గా కొద్ది మండలాల్లో ఇష్యూస్ రావడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి సాల్వ్ చేయగలిగాం. యూరియాకి సంబంధించి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మ్యాక్సిమం యూరియా అందరికీ సప్లై చేయడం జరిగింది. ఇంకా అరైవల్ కూడా మనకి నెక్స్ట్ 2 డేస్లో ఒక 2600 టన్నులు మళ్ళీ వస్తుంది. యూరియా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎక్కడైనా యూరియాకి సంబంధించి రిక్వైర్మెంట్ ఉంటే ఆర్ఎస్కేల్లో అలాగే పిఎస్సిఎస్లో అన్నింటిలో కూడా అవైలబుల్గా ఉంచుతున్నాం. సో యూరియా కూడా రైతులందరూ కూడా ఎక్కువగా అంటే నానో యూరియా మనం అవైలబుల్ తీసుకొచ్చాం, వాటిని వాడుకోవాలి. యూరియా తగినంత మోతాదులోనే యూజ్ చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉండవు. సో యూరియా మనకి జిల్లాలో అవైలబుల్గా ఉంది. ఇప్పటికీ 3200 టన్నులు ఇంకా అవైలబుల్గా ఉంది. సో అందరికీ కూడా రైతులకు కూడా యూరియాను అందజేయాలి. ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందటం లేదన్నారు. 2 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 6000 కోట్లు ఖర్చు చేయదా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ విధానంపై ప్రభుత్వం పునర్సమీక్షించాలని కోరారు. యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత వచ్చిందని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని చూసాం. ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా దురదృష్టకరం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు చేయడం ఇది ధర్మం కాదు. ప్రజా ఆరోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ ప్రభుత్వం చేయడం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టి వారి దయాదాక్షాలనే మీద సామాన్యుల పరిస్థితిని దీనస్థితిలో నెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదనేది ఆ నాయకులకి హెచ్చరిస్తున్నాం. మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని, వారితో సమానంగా వారు కూడా ట్రీట్మెంట్ చేసుకుని వారితో వాళ్ళకి మన ఇబ్బందులు లేకుండా ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టిన పరిస్థితి. పెట్టిన మొదటి సంవత్సరంలో ఇన్సూరెన్స్ కంపెనీతో డైరెక్ట్ అయిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అప్పుడున్న నేపథ్యంలో సామాన్యులు ఇబ్బంది పడుతుంటే అప్పుడున్న కంపెనీలు అరకొరగా వారికి సౌకర్యాలు కల్పించడంలో అడ్డులు పెడుతుంటే కాదని చెప్పి ప్రభుత్వం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి తద్వారా ఆ రోజు చేసిన నేపథ్యం. ఇప్పటికే 14 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా ఆరోగ్యశ్రీని నిర్వహణ చేశారు. పేదవాడికి ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ వైద్యం దొరకట్లే. ఎంతసేపు కబుర్లలో ఉన్నాయి తప్ప, మాటల్లో ఉన్నది తప్ప
చేతల్లో ఎక్కడ కనిపిస్తుంటే స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించండి. వెళ్ళండి నెట్వర్క్ హాస్పిటల్కి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. రైతుల ఆరోపణలపై దృష్టి పెట్టాలని, ఫ్యాక్టరీ బ్రేక్ డౌన్ కాకుండా చూడాలని ఆయన సూచించారు. దేశంలో పామాయిల్ సాగులో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయని, రైతులకు నష్టం జరగకుండా ప్రైవేట్ పరం కాకూడదని మంత్రి తెలిపారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాలు పామాయిల్ సాగు లక్ష్యంగా కృషి చేస్తున్నామని, ప్రతి జిల్లాలోనూ సాగు పెంచేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. బోరాన్, మెగ్నీషియం ఎరువులపై సబ్సిడీని పరిశీలిస్తామని, వ్యవసాయ పనిముట్లపై పన్ను తగ్గించామని తెలిపారు. రాష్ట్రంలోని రైతు వేదికలను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఏమేమి చూపిస్తున్నాం వాళ్ళు ఏంటంటే ఆ రోజు పండించుకునేది మనకు మాదిరి గతంలో మాదిరి. అంటే కాడలో కూడా ఆయిల్ చేస్తున్నారు. మీ ఏరియా వరకు ముందు కాంపౌండ్ చేయండి. బ్రేక్ డౌన్ ఎందుకు వస్తుంది? ఈ రోజు రాత్రి భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా చంద్రగ్రహణం దృశ్యమానమయ్యే అవకాశం ఉంది. రాత్రి 8:58 నుంచి అర్ధరాత్రి 2:30 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు అత్యంత ఎర్రగా మారనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దాదాపు 82 నిమిషాల పాటు బ్లడ్ మూన్ స్పష్టంగా కనిపించనుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 85% మందికి బ్లడ్ మూన్ కనిపించనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహణం నేపథ్యంలో ఆలయాల్లో కూడా విశేష జాగ్రత్తలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకి మూసివేయారు. చంద్రగ్రహణం ముగిసే వరకు ఆలయ దర్శనాలు నిలిపివేస్తున్నారు. సోమవారం ఉదయం 3 గంటల వరకు దర్శనాలకు విరామం ప్రకటించారు. రేపు ఉదయం సుప్రభాత సేవ అనంతరం ఆలయం తిరిగి తెరుచుకోనుంది. గ్రహణ దినమైన ఇవాళ పౌర్ణమి గరుడ సేవతో పాటు పలు అర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. దర్శనాల రద్దు, దర్శనాలు పునః ప్రారంభ సమయంలో భక్తులకు సమాచారం అందించేందుకు సిబ్బందిని మోహరించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. భక్తులు అధికారిక సమాచారాన్ని పాటిస్తూ ఆలయ దర్శనాలకు వచ్చేటప్పుడు ముందస్తు సమాచారం తీసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఇవాళ రాత్రి భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా చంద్రగ్రహణం దృశ్యమానమయ్యే అవకాశం ఉంది. రాత్రి 8:58 గంటల నుంచి అర్ధరాత్రి 2:25 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతోంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు అత్యంత ఎర్రగా మారనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దాదాపు 82 నిమిషాల పాటు బ్లడ్ మూన్ స్పష్టంగా కనిపించనుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 85% మందికి బ్లడ్ మూన్ కనిపించనున్నట్లు అంచనా. ఈ గ్రహణం నేపథ్యంలో ఆలయాల్లో కూడా విశేష జాగ్రత్తలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఈ రోజు మధ్యాహ్నం 3:30 మూసివేయనున్నారు. చంద్రగ్రహణం ముగిసే వరకు ఆలయ దర్శనాలు నిలిపివేస్తున్నారు. సోమవారం ఉదయం 3 గంటల వరకు దర్శనాలకు విరామం ప్రకటించారు. రేపు ఉదయం సుప్రభాత సేవ అనంతరం ఆలయం తిరిగి తెరుచుకోనుంది. గ్రహణ దినమైన ఇవాళ పౌర్ణమి గరుడ సేవతో పాటు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.